గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం మార్చ్, ఏప్రిల్ ఈ 2 మాసాలలో వివాహ ముహూర్తాలు అనేవి ఎప్పుడు ఉన్నాయి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉన్నాయి, ఏ నక్షత్రం రోజున వచ్చింది, ఏ తిథి నాడు వచ్చిందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం మార్చ్ మాసంలో మొత్తం 5 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయండి. మార్చ్ మాసంలో మొట్టమొదటి ముహూర్తం 2025 సంవత్సరం మార్చ్ 1వ తారీఖున శనివారం నాడు ఉందండి. ఉదయం 11:22 నుండి మరుసటి రోజు మార్చ్ 2వ తారీఖు ఉదయం 6:25 వరకు ఉత్తరాభాద్రపద నక్షత్రం ద్వితీయ, తృతీయ తిథి కలిసిన నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉందండి. మళ్ళీ 2025 సంవత్సరం మార్చి 2వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 6:25 నుండి మరుసటి రోజు అంటే మార్చ్ 3వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 1:14 వరకు ఉత్తరాభాద్రపద నక్షత్రం, రేవతి నక్షత్రం కలిసిన నాడు, తృతీయ, చతుర్థి తిథి కలిసిన నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. 3వ ముహూర్తం మార్చ్ 6వ తారీఖున ఉందండి. గురువారం నాడు రాత్రి 10:01 నుండి మార్చ్ 7వ తారీఖు ఉదయం 6:21 వరకు రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం కలిసిన నాడు అష్టమి తిథిలో మంచి ముహూర్తం ఉంది. తదుపరి మార్చ్ 7వ తారీఖున ఉందండి. శుక్రవారం నాడు ఉదయం 6:21 నుండి రాత్రి 11:32 వరకు మృగశిర నక్షత్రం, అష్టమి, నవమి తిథులు కలిసిన నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. తదుపరి మార్చ్ 12వ తారీఖున ఉందండి. మార్చ్ మాసంలో ఇదే చిట్ట చివరి ముహూర్తం 2025 సంవత్సరం మార్చి 12వ తారీఖు బుధవారం నాడు ఉదయం 8:43 నుండి మార్చ్ 13వ తారీఖు మరుసటి రోజు ఉదయం 4:05 వరకు మఘా నక్షత్రం రోజున చతుర్థి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం ఉందండి. మార్చ్ మాసంలో మొత్తం 5 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ మాసంలో ఎప్పుడున్నాయంటే 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మొత్తం 9 ముహూర్తాలు ఉన్నాయి. మొట్టమొదటి ముహూర్తం 2025 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున సోమవారం నాడు రాత్రి 10:39 నుండి మరుసటి రోజు ఏప్రిల్ 15వ తారీఖు తెల్లవారుజామున 12:13 వరకు స్వాతి నక్షత్రం రోజున ద్వితీయ తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. తదుపరి ఏప్రిల్ 16వ తారీఖున ఉందండి. బుధవారం నాడు ఉదయం అంటే తెల్లవారుజామున 12:19 నుండి మరుసటి రోజు ఏప్రిల్ 17వ తారీఖు ఉదయం 5:51 వరకు అనురాధ నక్షత్రం చతుర్థి తిథి నాడు మంచి ముహూర్తం ఉంది. మరలా ఏప్రిల్ 18వ తారీఖున ఉంది. శుక్రవారం నాడు తెల్లవారుజామున 1:04 నుండి మరుసటి రోజు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 5:50 వరకు మూలా నక్షత్రం షష్ఠి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా శనివారం నాడు ఉందండి. ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 5:50 నుండి ఉదయం 10:21 వరకు మూలా నక్షత్రం షష్ఠి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం ఉంది. మరలా ఏప్రిల్ 20వ తారీఖున ఉంది. ఆదివారం నాడు వచ్చింది. ఉదయం 11:48 నుండి ఏప్రిల్ 21వ తారీఖు తెల్లవారుజామున 5:48 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం సప్తమి, అష్టమి తిథులు కలిసిన నాడు ఇంకొక వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా 2025 సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖున సోమవారం నాడు ఉదయం 5:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం అష్టమి తిథి నాడు
మంచి ముహూర్తం ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం నాడు ఉత్తరాభాద్రపద నక్షత్రం ద్వాదశి తిథి నాడు ఉదయం 8:53 నుండి మధ్యాహ్నం 12:31 వరకు ఇంకొక వివాహ ముహూర్తం అనేది ఉందండి. ఇంకొక ముహూర్తం 2025 సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున మంగళవారం నాడు సాయంత్రం 6:47 నుండి ఏప్రిల్ 30వ తారీఖు ఉదయం 5:43 వరకు రోహిణి నక్షత్రం తృతీయ తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా ఏప్రిల్ 30వ తారీఖున ఉందండి. ఏప్రిల్ మాసంలో ఇదే చిట్ట చివరి ముహూర్తం. ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం నాడు రోహిణి నక్షత్రం తృతీయ తిథి నాడు ఉదయం 5:43 నుండి మధ్యాహ్నం 12:02 వరకు ఇంకొక వివాహ ముహూర్తం అనేది ఉంది. మొత్తం ఏప్రిల్ మాసంలో 9 ముహూర్తాలు ఉన్నాయి. మార్చ్ మాసంలోనేమో 5 ముహూర్తాలు ఉన్నాయి.